దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగముగా సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనమును మనము చదువుకుందాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనములో ఇలాగున రాయబడి ఉంది: నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలియజేసేదను. 24ను కూడా మనము చదువుకుందాం. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని సంగమా, చదవబడిన వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. మన యొక్క వాక్యాంశం ఏమిటంటే గద్దింపు. మనము ఆలోచన చేస్తూ వచ్చాము. ఈ గద్దింపు అనేటువంటి అంశంలో 2 విషయాలు మనము నేర్చుకున్నాం. మొదటిది నీతిమంతుల గద్దింపు. అది తైలాభిషేకము వంటిది. నాతాను గద్దించినప్పుడు దావీదు దిద్దుకున్నాడు. కాబట్టి దావీదును దేవుడు క్షమించాడు, దావీదును దేవుడు ఆశీర్వదించాడు, హెచ్చించాడు, ఘనపరిచాడు. రెండవదిగా మనము ఆలోచన చేశాము. ఏమిటయ్యా అనంటే, గద్దింపు బుద్ధిమంతునిగా మారుస్తుందట. గద్దింపు బుద్ధిమంతునిగా మారుస్తుంది. తప్పిపోయిన కుమారుని గురించి మనము ఆలోచన చేశాం. అతనికి బుద్ధి వచ్చినప్పుడు తన హృదయము అతను గద్దించింది. నా తండ్రి ఇంట అనేకులకు ఆహారం దొరుకుతూ ఉంది, అక్కడ చాలా బాగుంది, సౌఖ్యముగా ఉన్నది, కానీ నా పరిస్థితి బాగోలేదు అనేటువంటి ఆ యొక్క ఆలోచనలో ఆయనకు చక్కని బుద్ధి వచ్చి వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనందరికీ కూడా తెలుసు మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఎప్పుడు కూడా మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పప్పుకి తాలింపు ఉండాలంట, బట్టకు జాడింపు ఉండాలంట, విశ్వాసకి ఏముండాలా? గద్దింపు ఉండాలి. ఆ గద్దింపు లేకపోతే మనము సరైనటువంటి మార్గంలో మనము నడవము. అందుకే మనము చదివిన లేఖన భాగంలో ఆయన అన్నాడు, నా గద్దింపు విని తిరుగుడి అన్నాడు. ఆయన గద్దింపు విని మనము తిరిగితే దేవుడు మన ఎడల లేక మనకి ఏదో చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఏమి ఆశ కలిగి ఉన్నాడు దేవుడు అని మనం ఆలోచన చేస్తే ఆ వచనములో అంటున్నాడు కదా, ఆలోకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. ఎప్పుడు దేవుని యొక్క ఆత్మ మన పైన కుమ్మరిస్తాడు అంటే, ఆయన గద్దింపు విని ఆయన వైపు మనము తిరిగినప్పుడు. మనము గద్దింపు వినకపోతే ఆయన వైపు మనము తిరగలేము. ఆయన వైపు మనము తిరగకపోతే ఆయన యొక్క ఆత్మను మనము పొందుకోలేము. అంత మాత్రమే కాదు, ఆయన మరలా అన్నాడు వెంటనే, నా ఉపదేశమును మీకు తెలియచేసేదను. అంటే దేవుని యొక్క ఆత్మను మనము పొందుకోవాలన్నా, దేవుని యొక్క ఉపదేశమును మనము పొందుకోవాలన్నా మనము ఆయన తట్టు తిరగవలసిన వారుగా ఉన్నాం. ఆయన వైపు మనము తిరగాలి. నా వైపు తిరుగు అని ఎప్పుడంటారు చెప్పండి? అంటే ఆ వ్యక్తికి అభిముఖముగా మనం ఉన్నప్పుడు కదండి. అంతే కదా. మీరు నా వైపు తిరగండి అన్నాను అనుకోండి, మీరు నాకు అభిముఖముగా అటువైపు తిరిగి ఉన్నప్పుడు నేను ఏమంటాను? నా వైపు తిరగండి అని అంటారు. అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, మీరు నా గద్దింపు విని నా వైపు మీరు తిరగండి అని దేవుడు ఒక చక్కని హెచ్చరికను అందిస్తూ ఉన్నాడు. ఆ యొక్క హెచ్చరిక ఎవరైతే విని ఆయన వైపు తిరుగుతారో దేవుని యొక్క ఆత్మను పొందుకుంటారు, దేవుని యొక్క ఉపదేశమును కూడా పొందుకుంటారు అనే విషయాన్ని మనము ఆలోచన చేయగలుగుతున్నాం. అయితే మూడవదిగా మనం ఆలోచన చేద్దాం. మూడవదిగా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 32వ వచనములో ఈ మంచి మాటను మనం చూడగలుగుతుంటాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 32వ వచనం. శిక్ష నొందని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు
వివేకి అగును. చూడండి ప్రియమైన దేవుని సంగమం, గద్దింపు వినివాడు ఎలా మారుతాడట? వివేకిగా మారుతాడు. వివేకము మనకు చాలా ప్రాముఖ్యమైనదని దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. క్రమశిక్షణ నిర్లక్ష్యం చేసేవారు తమను తాము ఏం చేసుకుంటున్నారంట? తృణీకరించుకుంటున్నారట. దేవుడు గద్దించినప్పుడు లేక దేవుడు క్రమశిక్షణలో పెట్టినప్పుడు మనము ఆ యొక్క గద్దింపును లేక ఆ యొక్క క్రమశిక్షణ మనం తృణీకరిస్తే మనము తృణీకరించుకుంటున్నాము అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, మన యొక్క ప్రవర్తనను సరిచేసుకోవాలి. మన యొక్క ప్రవర్తనను సరిచేసుకునేటువంటి మార్గం ఏదైతే ఉందో, మన యొక్క ప్రవర్తన సరిచేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో, మన యొక్క ప్రవర్తన సరిచేసుకోవడానికి ఇచ్చిన ఆ యొక్క గద్దింపు ఏదైతే ఉందో లేక ఆ యొక్క పిలుపు ఏదైతే ఉందో దానిని మనము తృణీకరించకూడదు. దానిని కనుక మనము తృణీకరిస్తే ప్రియమైన వాళ్ళారా, మనము ఆ యొక్క గద్దింపును నిర్లక్ష్యం చేసిన వారమైతే మనం ఏమైపోతామట? మన యొక్క ప్రాణమునే మనం ఏం చేసుకుంటున్నామట? తృణీకరించుకుంటున్నాం. దేవుడు గద్దించినప్పుడు మనం వింటే మనకు వివేకము కలుగుతుంది. తద్వారా మన యొక్క ప్రాణమును మనం ఏం చేస్తాము? కాపాడుకుంటాము. ఉదాహరణకు మనము పరిశుద్ధ గ్రంథములో చూసినప్పుడు ఎస్తేరు గ్రంథము మనందరికీ తెలిసినటువంటి సందర్భాన్ని నేను మీ ముందుంచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం నుంచి ఇలాగూ రాయబడి ఉంది. చూడండి, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయం మందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో ఇలాగ చెప్పడానికి ఆ వర్తమానం పంపించింది. ఏమిటయ్యానంటే, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము అనేటువంటి మాట మనం ఒకటి చదువుతా ఉన్నాం. ఈ సందర్భం మనందరికీ కూడా తెలిసినటువంటి సందర్భమే. ఏమిటి అనంటే, యూదులైన వారందరినీ కూడా చంపేయడానికి లేక నాశనం చేయడానికి ఒక తాకీదు జారీ చేయబడింది. మనం 7వ వచనంలో నుంచి మనం చూస్తే, మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అనియు అతనికి తెలిపెను. ఎప్పుడైతే ఈ యొక్క యూదులందరినీ కూడా మరి చంపేయడానికి ఆ తాకీదు సిద్ధం చేయబడిందో, ఈ వర్తమానము ఎప్పుడైతే మొర్దెకైకి తెలిసిందో, ఈయన గోనెబట్ట కట్టుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, గోనెబట్ట ధరించి విలపిస్తూ ఉన్నాడు. ఈ విషయం ఎస్తేరు నాకు తెలిసింది. తెలిసినప్పుడు ఎందుకు ఇలా జరిగిందో కనుక్కోనమని ఒక వ్యక్తిని పంపించినప్పుడు ఈ విషయం అంతా కూడా చెప్పాడు. చెప్పి నువ్వు అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాలి? రాజుగారి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు, ఆ యొక్క తాకీదు దాన్ని నువ్వు మార్చివేయని చెప్పేసి ఎస్తేరుకు వర్తమానం పంపించినప్పుడు ఎస్తేరు గారు అన్నారు, నేను వెళ్ళడానికి కుదరదు. రాజు ఎప్పుడు పిలిస్తే అప్పుడే నేను వెళ్ళాలి. ఇప్పటికి 30 దినముల నుంచి నేను ఎదురు చూస్తున్నాను అని మరలా తిరిగి వర్తమానం పంపించినప్పుడు మొర్దెకై గద్దించాడు ఎస్తేరుని. ఆ 13వ వచనం నుంచి అదే. మొర్దెకై ఎవరిని గద్దించాడు? ఎస్తేరుని గద్దించాడు. ఎస్తేరుని గద్దించాడండి. 12వ వచనంలో వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లో ప్రత్యుత్తరం ఇచ్చినట్టున్నాడు, రాజు నగరంలో ఉన్నంత మాత్రాన నీవు తప్పించబడిపోతావని అనుకోకు. నేను లోపల ఉన్నాను కదా, నాకేమీ ప్రమాదం లేదులే, నాకేమీ కాదులే అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ నువ్వు అలాగనుకుంటే నీ తండ్రి ఇంటి వారు నాశనం అయిపోతారు, కానీ యూదులకు మాత్రం దేవుడు మరొక చోట నుంచి మరొక స్థలం నుంచి ఏం చేస్తాడట? సహాయం అందిస్తాడని గద్దించినప్పుడు
ఆమె వివేకగా మాట్లాడినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. 16వ వచనం అంటుందన్నమాట, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండండి. ఆ గద్దింపు ఆమెకు వివేకాన్ని కలిగి చేసింది. ప్రియమైన వాళ్ళరా, ఆ వివేకము కలిగిన వారు ఏం చేస్తారు చెప్పమంటారా? సమయోచితమైనటువంటి పని చేస్తారు. అక్కడ ఎస్తేరుకి చేయవలసింది ఏమీ లేదు. ఉందండి, రాజు దగ్గరికి వెళ్ళగలదా? వెళ్ళలేదు. ఒకవేళ రాజు గనుక కోపపడ్డాడనంటే ఎస్తేరు పని అక్కడ అయిపోతుంది. ఆయన యొక్క బంగారపు దండము ఎవరి వైపు చూపిస్తాడో వారే బ్రతుకుతారు, మిగిలిన వారందరూ కూడా చంపబడతారు. ఆయన పర్మిషన్ లేకుండా లోపల వెళ్ళడానికి వీలు లేదు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క మొర్దెకై ఎస్తేరును గద్దించినాడో ఆమెకు వివేకము కలిగి సమయోచితమైనటువంటి పని చేసింది. ఏంటండి ఆ పని? మీరందరూ కూడా సమాజ మందిరంలోనికి వచ్చి మీరు ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యండి, ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి. ఆ సమయోచితమైనటువంటి ఆలోచన వివేకము వలన వచ్చింది. ఆ వివేకము ఆయన గద్దించిన కారణాన వచ్చింది. వారందరూ కలిసి ప్రార్థన చేసినట్లుగా అక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనల్ని ఎవరైనా గద్దించినప్పుడు, మనకంటే పెద్ద వయసు వారు గద్దించినా చిన్నవారు గద్దించినా వివేకముతో మనము ఆలోచన చేస్తే మనము సమయోచితమైనటువంటి పనిని మనము చేయగలుగుతాం. వారు సమయోచితమైనటువంటి పని చేసినారు కాబట్టి యూదులందరూ కూడా రక్షించబడ్డారు కదండి. యూదులందరూ కూడా రక్షించబడ్డారు. ఎవరైతే యూదులను చంపే ప్రయత్నం చేశారో ఆ హామాను ఉరి తీయబడ్డారో చచ్చిపోయాడు. కానీ వివేకము వలన తన యొక్క జనాంగం అంతటిని కూడా కాపాడుకుంది. వివేకము వలన తన కుటుంబం అంతటిని కూడా కాపాడుకుంది. వివేకము వలన తనను తాను కాపాడుకోగలిగింది. కాబట్టి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, ప్రియమైన వాళ్ళరా, గద్దింపును నీవు తృణీకరించవద్దు. మొర్దెకై గద్దింపు రాజు భవనంలో ఉన్నటువంటి ఎస్తేరు సమయోచితమైనటువంటి పని చేసే విధముగా ఉపయోగపడింది. ఈరోజు దేవుని వాక్యమును గద్దించినప్పుడు, దేవుని వాక్యమును గద్దించినప్పుడు మనకి వివేకము కలుగుతుందా? ఏమో, నీవే పరిస్థితిలో ఉన్నావో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో, దేవుని వాక్యము గద్దించినప్పుడు ఆ వాక్యమును నీవు తృణీకరించవద్దు. ఆ యొక్క గద్దింపు మనకు వివేకమును కలుగు చేస్తుంది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారుగా ఉన్నాం. 4వదిగా మనం ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. చూడండి, శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. చాలండి, ఎంత చక్కని మాట చూడండి ప్రియమైన వాళ్ళరా. మనము క్రమశిక్షణ నిర్లక్ష్యము చేయకూడదట. చాలా మంది క్రమశిక్షణ నిర్లక్ష్యం చేస్తారు. క్రమశిక్షణ అంటే ఏంటండి? గద్దింపు. ఆ గద్దింపును ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళు దరిద్రతకు అవమానాలు కలుగుతాయటండి. దేవుని యొక్క గద్దింపును ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే తృణీకరిస్తారో వాళ్ళకు దరిద్రం అవమానములే కలుగుతాయి. అదే మాటను అక్కడ, శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతను ప్రాప్తించును అన్నాడు. అయితే గద్దింపును లక్ష్య పెట్టివాడు ఏమునందును? ఘనత నొందును. ఆ యొక్క గద్దింపుకు నువ్వు శిరస్స వహిస్తే, ఆ గద్దింపునకు నువ్వు లోపడితే గౌరవం పెరుగుతుంది. అది ఘనత అంటే గౌరవం నీకు పెరుగుతుంది. దేవుని యొక్క శిక్షను తృణీకరించవద్దు. దేవుని యొక్క గద్దింపును నువ్వు లక్ష్య పెడితే దేవుడే నీకు ఘనతను కలుగ చేస్తాడు, దేవుడే నీకు గౌరవాన్ని కలగ చేస్తాడన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు ప్రియమైన వాళ్ళరా. అందుకే ముంగమూరి దేవదాస్ అయ్య గారు ఒక పాట పాడారు కదండి, నన్ను దిద్దుము చిన్న ప్రాయమా, నన్ను దిద్దుము చిన్న ప్రాయం అనేటువంటి పాట. ఆయన ఊరకనేమీ రాయలేదండి, ఆయన అనుభవించాడు. దేవుని యొక్క గద్దింపును ఆయన ఎప్పుడు కూడా తృణీకరించలేదు. ఆయనే కాదండి, ఇంకా చాలా మంది భక్తులు చక్కని పాటలు రాశారు కదండి. భక్త్ సింగర్ కావచ్చు, ఏసని గారు కావచ్చు,
ఎంతోమంది మన యొక్క తెలుగు రాష్ట్రంలోనే గొప్ప గొప్ప సేవకులు, వారు ధర్మం వల్ల గొప్పవారైన వారు కాదు. భక్త్ సింగ్ గారికి ఎవరైనా కానుకలు కానీ ఏమైనా ఇస్తే ఆయన వస్తూ ఆ గేటు బయటే ప్రక్కన పెట్టేసేవారటండి. ఆయన సెక్రటరీ ఎవరు ఉండేవారట. ఆయన నువ్వు లెక్క పెట్టుకుని నువ్వు చూసుకునేవారట. ఏనాడు కూడా ఒక్క రూపాయిని ఆయన ఇంట్లోకి ఎప్పుడు కూడా తీసుకొని రాలేదు. కారణం, దేవుని యొక్క గద్దెలు ఏమిటో వారికి తెలుసు, దేవుని యొక్క పిలుపు ఏమిటో వారికి తెలుసు. కాబట్టి వారు ఎప్పుడూ కూడా ధనం మీద వారు ఆశ కలిగి లేరు. దేవదాస్ అయ్య గారు కావచ్చు, ఎన్నో ఎన్నో ఆత్మను రక్షించడానికి దేవుడు వారిని వాడుకున్నాడు. యేసన్న గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఎన్నో ఎన్నో ఆత్మను రక్షించారు. వాటన్నిటిని వారు తృణీకరించారండి. దేవుని యొక్క గద్దింపును మాత్రం వాళ్ళు తృణీకరించలేదు. ఈ లోకంలో ఉన్న వాటిని తృణీకరించారు. దేవుని గద్దింపును మాత్రం వారు లక్ష్యం ఉంచినారు. కాబట్టి వారు ఏమయ్యారంటే గనులుగా చేయబడ్డారు. ఘనత వచ్చింది, వారికి గౌరవం వచ్చింది. ఈరోజు దేవుని ఎదుట మనము ఆ ఘనత కలిగి లేక గౌరవం కలిగి మనం బ్రతకాలి అంటే ఖచ్చితంగా మనము గద్దింపునకి ఏం చేయాలి చెప్పండి? లోబడవలసిన వారిగా ఉన్నారు. లోబడవలసిన వారిగా మనం ఉన్నాం. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవా, నన్ను ప్రతిరోజు నన్ను దిద్దు, నన్ను సరిచేయి, నన్ను శిక్షించు. ఆయన ఎవరిని శిక్షిస్తాడండి? తన పిల్లల్నే కదా దేవుడు శిక్షిస్తాడు. తన పిల్లలు సరైన మార్గంలో లేనప్పుడే కదా. మనమంతే కదండి. మన పిల్లలు బయట ఆడుకుంటున్నారనుకోండి, చాలా మంది పిల్లలతో ఏదో ఒక చేయకుండా పని చేస్తూ ఉన్నారు. మిగిలిన పిల్లల్ని గద్దిస్తాం, మన పిల్లలు ఏం చేస్తాం చెప్పండి? కొడతాం, ఒక దెబ్బ కొడతాం. వాళ్ళు కొడతావా? కొట్టం. ఎందుకు కొట్టవు? నీ పిల్లలు కాదు. ఒకవేళ కొడితే వాళ్ళు గొడవకు వస్తారు, సెకండరీ. కానీ అక్కడ తప్పు జరుగుతూ ఉన్నప్పుడు, నీ పిల్లలు అనేక మంది ఉన్నప్పుడు మిగిలిన వారిని గద్దిస్తావు. కానీ నీ పిల్లలు అయితే నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా కొడతావు నువ్వు. ఎందుకు? వాడు సరైనటువంటి మార్గములలో లేడని, వాడు త్రోవ తప్పి అన్యాయము చేస్తున్నాడని నువ్వు గుర్తించావు. వాడు సరైనటువంటి సన్మార్గంలో ఉన్నారు కాబట్టి వాడిని ఏం చేస్తున్నావు చెప్పండి? నువ్వు గద్దించావు. అవసరమైతే ఒక దెబ్బను కూడా నువ్వు కొడతావు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క గద్దింపు ఎప్పుడు కూడా మనను వివేకగా మారుస్తుంది. దేవుని యొక్క గద్దింపు మనకి ఏమిస్తుంది చెప్పండి? ఘనతనిస్తుంది. మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాము. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. ఈ మాటను మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, గద్దింపు త్రోవలో నిలవబెట్టును కదండి. గద్దింపు ఏం చేస్తుందట? త్రోవలో నిలవబెట్టును. ఇక్కడ అంటున్నాడు ఆయన, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. అంటే నువ్వు లోబడితే ఏమవుతావు? ఈ యొక్క మంచి మార్గంలో దేవుడు నిన్ను నిలవబడతాడు. మంచి త్రోవలో దేవుడు మనలను ఏం చేస్తాడు చెప్పండి? నిలవబడతాడు. మనము త్రోవ తప్పినప్పుడు అదే చెప్పాను ఇందాక, పెద్దలు గద్దిస్తారు, దేవుడు కూడా గద్దిస్తాడు. మనము దేవునికి దూరం అయిపోతా ఉన్నప్పుడు, ఆయన సన్నిధికి దూరం అయిపోతా ఉన్నప్పుడు, ఆయన యొక్క ఆలోచనలకు, ఆయన యొక్క ఉద్దేశములకు, ఆయన యొక్క వాక్యములకు మనము దూరం అయిపోతా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు గద్దిస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? గద్దిస్తాడండి. ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. ఎవరైతే గద్దింపును అంగీకరిస్తాడో వాడు ఏ మార్గంలో ఉన్నాడట? జీవ మార్గంలో ఉన్నారు. మనం ఏ మార్గంలో ఉన్నాం? మనం చెప్పండి, ఉన్నామా? జీవ మార్గంలో ఉన్నామా? జీవ మార్గంలో ఉన్నట్లయితే మనము ఖచ్చితంగా ప్రియమైన వాళ్ళరా ఆయన యొక్క గద్దింపునకు మనము లోబడిన వారమని, ఆయన యొక్క ఉపదేశములకు మనము లోబడిన వారమని మనము స్వభావ సిద్ధముగా ఆలోచన చేస్తే దేవుని యొక్క పవిత్రమైన విధానాలను ఎరగని పాపాత్ములము మనము. దేవుని యొక్క ఉద్దేశాలకు వేరుగా బ్రతుకుతున్న వారము. కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలయ్యా అంటే క్రమశిక్షణ కావాలి. ఏం కావాలి చెప్పండి? క్రమశిక్షణ, సవరణ కావాలి.
మనము సవరించుకోకపోతే త్రోవ తప్పే ప్రమాదం ఉంది. క్రమశిక్షణ లేకపోతే మనము త్రోవ తప్పే ప్రమాదం ఉంది. కాబట్టి అంటున్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పుతాడు. మీరు అపవిత్రమైన వారు, మీరు నా యొక్క పవిత్రతలోకి రావాలని, నా యొక్క పరిశుద్ధతలోకి రావాలని, నా యొక్క స్వభావంలోకి మీరు రావాలని, నా యొక్క ఆలోచనలోకి మీరు రావాలని నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను చెప్పండి? గద్దిస్తున్నాను, మిమ్మల్ని సరిచేస్తున్నాను, లేక మిమ్మల్ని పుట్టని వేస్తున్నాను. మీరు తృణీకరిస్తే త్రోవ తప్పిపోతారు. కాబట్టి మన యొక్క స్వభావ సిద్ధంగా మనము దేవునికి వేరుగా ఉన్నవారు. కాబట్టి మనకేమి కావాలంటే సవరణ కావాలి. మనకేమి కావాలంటే మనకు క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైనది, డిసిప్లిన్ చాలా ప్రాముఖ్యమైనది. మనం స్కూల్లోకి వచ్చినప్పుడు చాలా డిసిప్లిన్గా ఉంటాం కదండి. ఎందుకు? టీచర్ కొడుతుందని, చాలా గట్టిగా కొడుతుంది టీచర్ కదండి. మరి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు మనం చూస్తున్నారని మనము కూడా చాలా జాగ్రత్తగా, అంటే ఇక్కడికి వచ్చినప్పుడు కాదండి, దేవుని దగ్గర మనం ఉన్నాము కాబట్టి, దేవుళ్ళలో మనం ఉన్నాము కాబట్టి ప్రతి సమయంలో కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన, స్పృహ కలిగి ఏం చేయాలి చెప్పండి? మనము జాగ్రత్తగా కూర్చోవాలి. దేవుడు మనల్ని గద్దించినప్పుడు, లేక మనం సరి చేస్తా ఉన్నప్పుడు, క్రమశిక్షణలో పెడతా ఉన్నప్పుడు కనుక మనము వీటిని అలక్ష్యం చేస్తే, వాటిని మనం తిరస్కరిస్తే మనం ఎందులో పడినట్టు చెప్పండి? ప్రమాదములో పడిన వారము. ఈరోజు పిల్లలైన మనము కూడా తల్లిదండ్రులు మనం గద్దించినప్పుడు, మనం సరి చేసినప్పుడు మనం వారి యొక్క మాటను ఎప్పుడు కూడా తృణీకరించకూడదు. అలా పోయిన చాలా మంది ఉన్నారు, బాగుపడకుండా పోయినవారు. కారణం ఏంటి? తల్లిదండ్రులు గద్దింపునకు వారు లోబడలేదు, వారు తృణీకరించారు. కాబట్టి ఈరోజు వారి యొక్క భవిష్యత్తులు ఏమి లేవు, శూన్యం వారి యొక్క భవిష్యత్తులు. తల్లిదండ్రుల మాటకు లోబడి, వారి యొక్క గద్దింపునకు లోబడి, వారు పెట్టిన క్రమశిక్షణలో ఉండి ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తులు చాలా బాగున్నాయి. వారిని కూడా నేను ఎరుగుదును. ఆలోచన చేయని ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనము దేవుని యొక్క గద్దింపును మనం తృణీకరిస్తున్నామా? దేవుని యొక్క ఉపదేశమును మనం అంగీకరిస్తున్నామా? అంగీకరిస్తే జీవ మార్గంలో మనం నడుస్తాం. దేవుని యొక్క గద్దింపును మనం తృణీకరిస్తే మనం త్రోవ తప్పిన వారముగా మనం ఉంటాం. ఎక్కడ పోతాం మనకు తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆ గద్దింపునకు మనం లోబడదాం. ఆ గద్దింపు మనను సరైన త్రోవలో నిలవబెడుతుంది. మరొక మాట మీ జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగు చేయును. గద్దింపు ఏం కలుగు చేస్తుందట? జ్ఞానమును కలుగు చేస్తుంది. ఈరోజు మనం జ్ఞానము కలిగి బ్రతకాలి అని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క గద్దింపునకు మనము లోబడాలి. ఆయన అదే మనం చదివిన మొట్టమొదటి వాక్యము, నా గద్దింపును విని నా మాట ఆలకిస్తే నా ఉపదేశమును మీకు అనుగ్రహిస్తాను, నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. ఇక్కడ కూడా అదంటే ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా, బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగ చెయ్యును. అదుపు లేని బాలుడు తన తల్లికి ఏమి తెచ్చును? అవమానము తెచ్చును. అప్పుడప్పుడు బెత్తం వాడాలి, వాడకపోతే ప్రియమైన వాళ్ళారా మన బిడ్డలకు జ్ఞానము రాదు. అప్పుడప్పుడు మనం గద్దించాలి మన పిల్లలు, లేకపోతే వారికి ఏమంటుంది చెప్పండి? వారికి జ్ఞానము లేదు. ఒకవేళ రెండు ఉపయోగించకపోతే మనకి ఏం తీసుకొస్తాడట? అవమానమును తీసుకొస్తాడట, సిగ్గును తీసుకొస్తాడట. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలు బట్టి ఆనందిస్తున్నారు చెప్పండి? వీళ్ళు నా కొడుకు అని చెప్పుకోవడానికి ఎంతమంది తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు చెప్పండి? ఈమె నా కుమార్తె అని చెప్పుకోవడానికి ఎంతమంది తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు చెప్పండి? ఒకవేళ ఇప్పుడైనా పొరపాటున ఎవరి దగ్గరికైనా వెళ్ళి అమ్మ మీ పిల్లలు ఎలా ఉన్నారంటే వాళ్ళ గురించి అడగండి అయ్యారు అంటున్నారు. కారణం, వారికి అవమానాన్ని తీసుకొని వచ్చారు, వారికి బాధలు మిగిలిచ్చారు, వారికి కన్నీటిని మిగిలిచ్చారు, వారికి వ్యాధులను మిగిలిచ్చారు. కారణం ఏమిటంటే తప్పు మరలా తల్లిదండ్రులుగా మందే. వారిని చిన్ననాటి నుంచి సరైనటువంటి మార్గముల వారిని నడిపించిన నొప్పి కలుగుతుంది, వారికి కలగనివ్వండి, నొప్పి కలిగించండి. అట్ ద సేమ్ టైం ప్రేమను కూడా పంచండి.
నువ్వు దండించిన తర్వాత, ఖండించిన తర్వాత, గద్దించిన తర్వాత దాని యొక్క పర్యవస్థానం ఏంటి నువ్వు చెప్పకపోతే తల్లిగా తండ్రిగా నిజంగా వాడు మూర్ఖులాగా తయారవుతాడు. నన్ను ఎందుకు కొట్టాలి మా అమ్మ, నన్ను ఎందుకు తిట్టాలి మా డాడీ? ఒకవేళ గద్దించావు, గద్దించిన తర్వాత ప్రేమగా పక్కకు తీసుకొని నీ వివరణ ఇవ్వాల్సిన అవసరత తల్లిదండ్రులుగా మన మీద ఉంది. ఒకవేళ అలాగని ఇవ్వకపోతే ప్రియమైన వాళ్ళరా మన పిల్లలు త్రోవ తప్పేటువంటి ప్రమాదం ఉంది. ఎంత చక్కని మాట అండి. బెత్తమును గద్దింపును 17వ వచనాన్ని చదవండి. అందులోనే నీ కుమారుని శిక్షించిన అతను నిన్ను సంతోషపరచును. ఈరోజు దేవుని మనము సంతోషపరచాలి అని అంటే, మన మనసుకు ఆనందము కలగాలి అని అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి చెప్పండి? మన పిల్లలకు మనము గద్దించాలి, లేక బెత్తమును మనము ఉపయోగించాలి. వారిని సరైన మార్గంలో మనము నడిపించవలసిన వారిగా ఉన్నాం. అదే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనంలో కూడా అంటాడు కదా, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వాడిని ఏమి చేయును? బెత్తం వాడకపోతే నీవు నీ కుమారుడికి ఏమైపోతున్నావు? విరోధి అయిపోతున్నావు. శిక్షించకపోతే నీ కుమారుడు దేవునికి, దేవుని యొక్క హృదయానికి ఆనందాన్ని కలుగు చేయలేడు, దేవునికి సంతోషాన్ని ఇవ్వలేడు. అలాగే మనకు కూడా ఏమి ఇవ్వలేడు చెప్పండి? సంతోషాన్ని ఇవ్వలేడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, గద్దింపు ఏమి చేస్తున్నట? జ్ఞానమును కలుగు చేస్తుంది. హోషేయ గ్రంథములు అంటాడు కదా, 4వ అధ్యాయం 6వ వచనములు అంటాడు కదా, నా జనులు జ్ఞానము లేక ఏమైపోతున్నారట? నశించిపోవచ్చున్నారు అన్నాడు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనములు అంటున్నాడు, నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారని దేవుడు బాధపడతా ఉన్నాడండి. మరి ఈరోజు దేవుని యొక్క హృదయాన్ని మనం ఆనందింపచేయాలి అని అంటే, దేవుని సంతోషపరచాలి అని అంటే మనము ఖచ్చితంగా ఆ యొక్క గద్దింపులకు మనము లోబడాలి. లోబడినప్పుడు మనకేమి కలుగుతుంది చెప్పండి? జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలిగినప్పుడు మనము సరైనటువంటి సక్రమమైనటువంటి మార్గంలో మనం నడుస్తాము. అలాగనే దేవుని యొక్క హృదయాన్ని మనం ఏం చేసిన వారు మాత్రం చెప్పండి? సంతోషపరిచిన వారిగా మనము ఉంటాం. దేవుని యొక్క గద్దింపును మనం తిరస్కరిస్తే మనకేమి కలుగుతుందో చెప్పమంటారా? హఠాత్తుగా మరణమే వస్తుందట. చూడండి 29వ అధ్యాయము, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనములో, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును అంటున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే, దేవుడు గద్దించినప్పుడు నీ మనసును మార్చుకో. దేవుడు గద్దించినప్పుడు దేవుని వైపు తిరుగు. అంటే మారు మనసును వాయిదా వేస్తే మనకు వచ్చేది ఏంటి చెప్పండి? హఠాత్తుగా తిరుగులేని మరణము, నాశనము మనకు సంభవిస్తుంది. ఒకవేళ దేవుడిని గద్దించినప్పుడు, దేవుడిని హెచ్చరించినప్పుడు, దేవుడిని శిక్షించినప్పుడు మనసు మార్చుకో, మారు మనసు పొంది దేవుని వైపు తిరుగు. ఒకవేళ నువ్వు గద్దింపును తిరస్కరిస్తే, లేక వాయిదా వేస్తే, మారు మనసును వాయిదా వేస్తే మనకు కలిగేది ఏమిటయ్యా అనంటే తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమి కలుగుతుందట? నాశనమే, లేక మరణమే కలుగుతుంది అంటున్నాడు. కాబట్టి మనకు జ్ఞానం లేదని దేవుడు గుర్తించి మనల్ని సరిచేయడానికి దేవుడు గద్దించినప్పుడు ఆ యొక్క గద్దింపును మనం ఏం చేయాలి చెప్పండి? తీసుకోవలసిన వారిగా ఉన్నాం. చివరిగా మరొక మాటను చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. 15వ అధ్యాయము, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించేవారు మరణము నొందుదురు. చూడండి, గద్దింపు మరణము నుండి కాపాడుతుందటండి. గద్దింపు దేని నుండి కాపాడుతుంది? మరణము నుండి కాపాడుతుంది. కాబట్టి గద్దింపును అసహించుకుంటే మనకు కలిగేది ఏమిటయ్యా అంటే మరణమే. రాజుల 1వ గ్రంథములో ఒక సన్నివేశాన్ని మేము ముందుంచుతాను. 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనము నుండి 29వ వచనం వరకు ఉన్నటువంటి సారాంశమును మనం అక్కడ చూసినట్లయితే, మనం మొదటి నుంచి ఆలోచన చేస్తే అక్కడ నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఎవరు తీసుకున్నారు? ఆహాబు అన్యాయముగా తీసుకున్నాడు. ఈ విషయము దేవుడు ఎవరితో తెలియజేశారు?
ఏలియాతో తెలియచేశాడు. ఏలియా మీరు 15వ వచనం నుంచి ఇంటి దగ్గర చదివితే ఏలియా గారు వెళ్ళడము, ఆహాబుతో మాట్లాడినప్పుడు ఆహాబు ఏమన్నాడు? భయపడ్డాడు కదండి. ఆహాబు ఏమన్నాడు చూడండి, 20వ వచనంలో చివరి వరుసన అంటున్నాడు కదా, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి అన్నాడు. అప్పుడు అలా మనం ఆలోచన చేస్తూ ఉంటే ప్రియమైన వారిలో దేవుడు వారికి ఒక పనిష్మెంట్ని ఇచ్చాడు. ఏమిటయ్యానంటే, నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు ఎక్కడైతే నాకినాయో మీ యొక్క రక్తమును కూడా అక్కడే నాకుతా. ఆల్రెడీ యెజబెలు చనిపోయింది, ఆమె యొక్క రక్తాన్ని కుక్కలు నాకేది. అయితే ఈయన ఏం చేశాడట? 26వ వచనంలో నుంచి మనం చూస్తే, ఇశ్రాయేలుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచార రీతిగా విగ్రహములు పెట్టుకుని అతడు బహు ఏయముగా ప్రవర్తించెను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెబట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెబట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యెహోవా వాక్కు మరల ఏలియాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చిందట. ఏమని? ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుడు చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుడి చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకులందరి మీదకి నేను దానిని రప్పించదును అన్నాడు. ఆహాబు గద్దింపును విన్నాడు కాబట్టి మరణము నుంచి తప్పించబడ్డాడు. కానీ ఒకటి, చేసిన తప్పుకు దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? పనిష్మెంట్ ఇచ్చాడు. ఆయన భయపడ్డాడు, దేవునికి వినయం కనపరిచాడు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనను దేవుడు ఆ క్షణము క్షమించినాడు. కానీ తర్వాత తన మీదకు రాబోతున్నటువంటి ఆ యొక్క అపాయమును, ప్రమాదమును తన యొక్క కుమారుల కాలంలో దానిని రప్పించెను అనేటువంటి మాట మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, గద్దింపు కొండంత దీవెన తీసుకొస్తుందట. గద్దింపు ఏం చేస్తుంది చెప్పండి? కొండంత దీవెన. ఏం చేసింది గద్దింపు? మరణం నుంచి కాపాడింది. గద్దింపు ఏమి చేసిందంటే జ్ఞానమును కలుగు చేసింది. గద్దింపు ఏమి చేసినాయా అంటే త్రోవలో నిలవబెట్టింది. గద్దింపు ఏమి చేసినాయా అంటే ఘనతనిచ్చింది. గద్దింపు ఏమి చేసినాయా అంటే బుద్ధిమంతునిగా మార్చింది. గద్దింపు ఏమి చేసిందంటే ఆ యొక్క గద్దింపు తైలాభిషేకముగా ఉన్నది అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క గద్దింపు కొండంత దీవెన తెచ్చి పెడుతుంది. ఆ యొక్క గద్దింపు లేక ఆ యొక్క ఖండింపు నిన్ను గనునిగా చేసి గొప్ప విషయాలు నీకు నాకు నేర్పిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని గద్దించినప్పుడు, దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, దేవుడు మనల్ని శిక్షించినప్పుడు మనము ఆయన వైపు తిరగవలసిన వారిగా ఉన్నాం. ఏమో ఒకవేళ నేను దేవుని మాటలు నేను నిర్లక్ష్యం చేస్తున్నానేమో, ఒకవేళ మనము దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని మనము తృణీకరిస్తున్నామేమో. అందుకే దేవుడు ఈరోజు మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు? గద్దించాడు. మనందరినీ గద్దించాడు, మనందరినీ కూడా హెచ్చరించాడు. మనం ఆయన యొక్క గద్దింపును విని ఆయన వైపు మనం తిరుగుదాం. ఆయన వైపు తిరిగితే దేవుడు తన యొక్క ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. ఆయన యొక్క ఉపదేశములను మనకి ఏం చేస్తాడు? ఆయన బోధిస్తాడు. మనం విందాం. వింటే మనకు తైలాభిషేకముగా ఉంటాయి. వింటే మనను బుద్ధిమంతులుగా మారుస్తాయి. వింటే వివేకగా మారుస్తాయి. వింటే ఘనతనిస్తాయి. వింటే త్రోవలో నిలవబెడతాయి. వింటే జ్ఞానమును కలుగు చేస్తాయి. దేవుని యొక్క మాటలు గద్దింపు వింటే మరణము నుంచి మనలను కాపాడతాయి. ఒకవేళ తిరస్కరిస్తున్నావా? వాయిదా వేస్తున్నావా? వాయిదా వేస్తే హఠాత్తుగా మనం ఏమైపోతాం చెప్పండి? నాశనం అయిపోతాం. దేవుడు దానికి కారకుడు కాదు. దేవుడు ఎప్పుడు నాశనం అయిపోవడం కారకుడు ఎప్పుడు కూడా కాదు. ఆయన ఎప్పుడు రక్షించడానికే కారకుడు, ఆయన విమోచించడానికే కారకుడు, ఆయన భద్రపరచడానికే కారకుడు, ఆయన తన యొక్క స్వాస్థ్యముగా మార్చుకోవడానికే కారకుడు. కానీ నాశనం అయిపోవడానికి దేవుడు ఎప్పుడు కూడా కారకుడు కాడు. మన యొక్క అనాలోచన బట్టే, మన యొక్క దృష్టిని బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టే మనం దేవునికి దూరం అయిపోతున్నాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఆ యొక్క గద్దింపునకు మనం లోబడదాం. దేవుడిచ్చేటువంటి కొండంత ఆశీర్వాదాలు, దేవుడిచ్చేటువంటి యొక్క గొప్ప ఘనతలు, ప్రభావములు మనము పొందుకోవలసిన వారిగా ఉన్నాం. దేవుడి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.